నెంబర్ సిస్టమ్. చిన్నప్పుడు మనం నెంబర్ సిస్టమ్ అనగానే నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా! బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. సీ నెంబర్ సిస్టమ్‌లో మనకి ఇప్పుడు సపోజ్ కొన్ని డిజిట్స్ ఇస్తారు. ఒక 2 డిజిట్స్ వరకు డివైడ్ చేయగలుగుతాం. బట్ ఒక 10 డిజిట్స్ ఇచ్చారు. ఒక 7 డిజిట్స్ ఇచ్చారు. అట్లా అంటే కష్టం కదా! అండ్ ఆల్సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఎలా సెకండ్స్‌లో కాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అంత ఫాస్ట్‌గా ఉండాలి కదా! సో, అది కనుక్కోవడానికి ఎలా అనంటే మనకి సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. లైక్ ఒక నెంబర్ ఇచ్చారనుకుందాం. 2, 6, 9, 8, 7, 3, 2 ఇట్లా ఇచ్చారనుకుందాం. ఓకే. సో, ఈ నెంబర్ 2తో డివైడ్ అవుతుందా అని అడుగుతారు. ఎలా చెప్తాం మనం? యెస్ అవుతుంది అని చెప్పేయాలి. ఎట్లా చెప్పాను నేనంటే 2తో డివైడ్ అయ్యేది లేనిది ఎలా తెలుస్తుంది అంటే లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ ఉందంటే 2 కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు, 8 కావచ్చు అట్లా లాస్ట్ డిజిట్ ఈవెన్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది అని అర్థం. ఓకే. సో, అలా సెకండ్స్‌లో చెప్పేయచ్చు. సపోజ్ ఇప్పుడు ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుందా లేదా అని అడుగుతారు. అప్పుడు ఎలా చెప్పాలి? ఏం లేదు సింపుల్. ఈ డిజిట్స్ అన్నీ యాడ్ చేసేసి ఒక నెంబర్ వస్తుంది కదా! యాడ్ చేసిన తర్వాత. సో, ఆ నెంబర్ అనేది 3తో డివైడ్ అయిందంటే ఖచ్చితంగా ఈ నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే. సో, ఇప్పుడు 4 అనుకుందాం. 4 ఎలా చెప్పొచ్చు? సింపుల్. ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా! సో, ఈ 2 నెంబర్స్ 4తో డివైడ్ అయ్యాయి అనుకోండి. అప్పుడు ఈ నెంబర్ కంపల్సరీగా 4తో డివైడ్ అవుతుంది అని. ఇదేం లేదు సింపుల్‌గా టెక్నిక్స్ అంతే. అలా అలా చాలా నెంబర్స్తోని అడుగుతారు. సపోజ్ 11తో అడగొచ్చు, 9తో అడగొచ్చు, 13తో అడగొచ్చు. ఈ నెంబర్ డివైడ్ అవుతుందా లేదా అని. సో, అలా అనమాట. సో, ఇవన్నీ కూడా మనం లాంగ్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో విత్ ఎగ్జాంపుల్స్‌తో సహా ప్రతి నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు అప్‌కమింగ్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ నెంబర్ సిస్టమ్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. లాంగ్ వీడియోలో డీటెయిల్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఐ థింక్ ఈజీగానే అర్థమవుతుంది మీకు. Check out the long video and further for more details, and also check it out the channel for more information on more topics. ఫర్దర్గా లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. లాంగ్ వీడియోలో చెక్ చేయండి. అండ్ ఛానల్లో చాలా టాపిక్స్ కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. ఎవరికైనా హెల్ప్ అవుతాయంటే వెళ్ళి చెక్ చేయండి. అన్నట్టు ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? కామెంట్ చేయడం మర్చిపోద్దు.